హాయ్ ఆల్, నేను మీ రాకింగ్ శిరీష. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరు ఎలా ఉన్నంత కమెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. అండ్ ఈరోజు మనం చేసుకోబోయేది బటర్ కప్ కేక్స్. సో దీనికి ముందుగా కావాల్సింది పాలు. నేను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకున్నాను. సో మీరు పాలు కాచుకోవడానికి ఏది పెట్టుకున్నా పర్వాలేదు, ఆ కడాయి అయినా పెట్టుకోండి. అంటే కింద గిన్నె మందంగా ఉండాలా, పాలు తొందరగా కాగాలన్నమాట. పాలు మాడిపోకూడదు, ఎందుకంటే దాంట్లో బటర్ వేస్తాం కదా. సో దగ్గరుండి కలుపుతూ ఉండాలి. నేను అందుకనే కడాయి తీసుకున్నాను. సో మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే మీరు అది తీసుకోండి. అండ్ ఇప్పుడు నేను 2.5 కప్స్ ఆఫ్ మిల్క్ తీసుకుంటున్నాను. అండ్ చూసారు కదా, నా బౌల్ అక్కడ ఉంది, దాంతో వేస్తున్నాను, గ్రీన్ కలర్ది. సో దాంతో 2.5 కప్ ఆఫ్ మిల్క్ తీసుకున్నాను నేను. అండ్ ఇప్పుడు అది మనం కాగే వరకు వెయిట్ చేద్దాం. అది కొంచెం బాయిల్ అవుతూ ఉంటుంది కదా. సో కొంచెం మసలగానే మనం ఏం చేయాలంటే సాల్టెడ్ బటర్ తీసుకొని దాంట్లో వేసుకోవాలి. చూసారు కదా, బటర్ అయితే చాలా చాలా చల్లగా ఉంది. ఇప్పుడే ఫ్రిడ్జ్లో నుంచి తీసిన. పాలు కాగేలోపు మనకి బటర్ అనేది కొంచెం వేడిగా అయితే అయిపోతుంది, కొంచెం కరిగిపోతుంది అనమాట. సో అప్పుడు మనం దాంట్లో వేసేసుకుందాం. చాలా చాలా టేస్టీగా ఉంటాయి కప్ కేక్స్. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టపడతారు కప్ కేక్స్, ఏ పిల్లలైనా సరే. సో మంచిగా ట్రై చేసి, దీన్ని చూసి, వీడియోని చూసి మంచిగా ట్రై చేసి పిల్లలకైతే చేసి పెట్టండి. అండ్ చూసారు కదా, ఇప్పుడు బటర్ వచ్చేసి ఒక 1/2 కప్ ఆఫ్ బటర్ తీసుకున్నాను. అండ్ దాంట్లో వేసేసాను. చూసారు కదా, బటర్ కనిపిస్తుంది. యాక్చువల్లీ నేను బటర్ వేసేటప్పుడు ఆన్ చేయడం మర్చిపోయాను. అంటే మర్చిపోవడం అంటే క్లిక్ చేశాను, ఆన్ అయింది అనుకున్నా, కానీ అది ఆన్ అవ్వలేదు. చూసేసరికి బటర్ మొత్తం మెల్ట్ అయిపోతుంది ఆ టైంలో. ఇంకా అందుకని మళ్ళీ బటర్ పైకి ఎత్తి చూపించినాను. అండ్ చూసారు కదా, సాల్టెడ్ బటర్ మాత్రమే తీసుకోండి, అన్సాల్టెడ్ తీసుకోవద్దు. ఎందుకంటే కప్ కేక్కి మనము సాల్ట్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అన్సాల్టెడ్ బటర్ ఉంటుంది కాబట్టి మనకు టేస్ట్ కూడా ఇంకా చాలా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు పాలు కూడా బాగా మరిగినాయి కదా, మరుగుతున్నాయి. ఇంకా కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో రావాలి అది. చూసారు కదా, చాలా థిక్గా ఉండాలి. మనం కలిపేటప్పుడు తెలిసిపోతుంది థిక్గా వచ్చిందా లేదా మిల్క్ అని చెప్పేసి, మనకి ఈజీగా తెలిసిపోతుంది. అండ్ పాలు కాగేలోపు మనం ఇప్పుడు మైదా పిండిని జల్లించి పెట్టుకుందాం. మైదా పిండి వచ్చేసి ఒక 2 కప్స్ తీసుకుంటున్నాను మైదా పిండి కూడా. అండ్ ఇప్పుడు పాలు మొత్తం కాగిపోయినాయి కదా, కిందకి తీసి పెట్టేసుకొని, పాలు గోరువెచ్చగా ఉండాలి. సో అప్పుడు మనకి మంచిగా కప్ కేక్స్ అనేవి బాగా ఉబ్బుతాయి అన్నమాట, కొంచెం వేసినా సరే. పాలు కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో రాగానే దించేసుకొని కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం దేంట్లో అయితే మిక్స్ చేసుకుంటామో దాంట్లో కొంచెం మిల్క్ యాడ్ చేస్తున్నాను. కొంచెం మిల్క్ ఎందుకు పక్కన పెట్టినా అంటే, దాంట్లో మళ్ళీ అంటే చాక్లెట్ చేస్తున్నాను, వితౌట్ చాక్లెట్ చేస్తున్నాను. సో అందుకని చెప్పి నేను కొంచెం మిల్క్ సైడ్కి పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు దాంట్లో వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను. మనం కాచి చల్లర పెట్టుకున్న పాలు బటర్ మిక్స్చర్ ఏదైతే ఉందో ఒక గ్లాస్ బౌల్లోకి తీసుకొని, అండ్ ఇప్పుడు దాంట్లో కొంచెం వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను. ఒక 4 డ్రాప్స్ అయితే సరిపోతుంది వెనిలా ఎసెన్స్, మరీ ఎక్కువ వేయకండి. అండ్ కొంచెం బేకింగ్ పౌడర్, 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్. 2.5 కప్స్ ఆఫ్ మిల్క్కి 1.5 కప్ ఆఫ్ బేకింగ్ పౌడర్ అయితే సరిపోతుంది.
ఇది వచ్చేసి షుగర్, ఐసింగ్ షుగర్ అండి. సో మీరు ఐసింగ్ షుగర్ అయినా తీసుకోవచ్చు, లేదా నార్మల్ షుగర్ పౌడర్ అయినా తీసుకోవచ్చు. ఐసింగ్ తీసుకుంటే ఏమవుతుందంటే క్రిస్పీగా వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. వెనీలా ఎసెన్స్, బేకింగ్ పౌడర్, షుగర్ వేసి బాగా కలిపేసుకుందాం దీంట్లో. అండ్ ఇప్పుడు దీంట్లో మైదా ఫ్లోర్ని యాడ్ చేస్తున్నాను. చూసాను కదా, నేను ఏదైతే కప్ తీసుకున్నానో దాంతో 2 కప్స్ తీసుకున్నాను. మిల్క్ వేసిన దాంతో కాదు, ఈ కప్ తోటి 2 కప్స్ ఆఫ్ మైదా తీసుకున్నాను. మనకి కన్సిస్టెన్సీ ఎట్లా రావాలంటే మన కేక్ బ్యాటర్ ఉంటుంది కదా, అట్లా రావాలా. మరీ ఎక్కువగా కూడా కలపకండి, ఎందుకంటే బేకింగ్ పౌడర్ అవన్నీ వేసాం కదా. సో మీరు ఎక్కువగా కలుపుకోవాలనుకుంటే ఫస్ట్ బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేయకముందు బాగా కలిపేసుకొని లాస్ట్కి పెట్టేస్తాము అన్న ఒక 5 మినిట్స్ ముందు బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసుకుంటే సరిపోతుంది. ఇట్లా బేకింగ్ పౌడర్ వేసాక కలిపితే ఏమవుతుందంటే, వేస్తాం కదా మిక్సర్ ఏదైతే ప్యాన్లో వేసి హీట్ చేస్తామో అప్పుడు అది ఉబ్బినా మరి మనము ఉబ్బకుండా బేకింగ్ పౌడర్ వేసి కలిపి ఒక దాంట్లో పెట్టండి. బేకింగ్ పౌడర్ కలపకుండా వేస్తారు కదా, అది ఇంకొక దాంట్లో పెట్టి చూడండి, తేడా మీకే తెలుస్తుంది. అండ్ చూసారు కదా, మిక్సీని బాగా కలిపేసుకుంటున్నాను. ఇలా మనం బేకింగ్ పౌడర్ వేసినాం కాబట్టి ఎక్కువ కలపాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ పిండి అదంతా మిక్స్ అయితే సరిపోతుంది. అండ్ ఇప్పుడు దీంట్లో కొంచెం బేకింగ్ సోడా యాడ్ చేస్తున్నాను. బేకింగ్ సోడా వచ్చేసి 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది, ఎందుకంటే బేకింగ్ పౌడర్ 1.5 వేసినాం కాబట్టి ఇది 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకుందాం. నేను ఇది వితౌట్ ఓవెన్ చేస్తున్నాను, వితౌట్ ఓవెన్ చేస్తున్నాను. సో కడాయిలో అయినా చేయొచ్చు, బగాన్లో అయినా చేయొచ్చు. సో మీకు దేంట్లో కంఫర్టబుల్గా ఉంటే దాంట్లో. అండ్ కడాయిలో చేస్తే ఏమవుతుందంటే ఈజీగా బేక్ అవుతుంది, చాలా తొందరగా అయిపోతుంది కడాయిలో అయితే. ఇప్పుడు దీంట్లో ఒక మూత వెనిగర్ యాడ్ చేస్తున్నాను. జస్ట్ 1 టేబుల్ స్పూన్ అంతే, మరీ ఎక్కువ కాదు. వెనిగర్ వచ్చేసి ఆప్షనల్ అండి, వేయకపోయినా ఏం పర్వాలేదు. నేనైతే వేసుకున్నాను. ఒకవేళ మీ ఇంట్లో లేకపోతే పర్లేదు, ఉంటే మాత్రం వేసుకోండి. అండ్ ఇప్పుడు కప్ కేక్ మాల్ తీసుకున్నాను. దాంట్లో అది వచ్చేసి నేను మీషోలో కొనుక్కున్నాను. 181 రూపీస్ ఎంతో పడిందంత గుర్తులేదు. అప్పుడెప్పుడో తీసి పెట్టుకున్నాను, సో దాన్ని ఈరోజు యూజ్ చేస్తున్నాను. అండ్ ఆ కప్ కేక్స్ అవి ఉన్నాయి కదా, మౌల్స్, పేపర్స్ దాంట్లో పెట్టేసుకొని, అండ్ దాంట్లో ఇప్పుడు మిక్సర్ యాడ్ చేసుకుందాం. మనం ఏదైతే మిక్స్ చేసి పెట్టుకున్నామో మిక్సర్, దాన్ని యాడ్ చేసుకుందాం. మీ దగ్గర ఐస్ క్రీమ్ స్కూప్ ఉంటే దాంతో వేసుకోండి, లేదా స్పూన్తో అయినా వేసుకోవచ్చు. నేను పెద్ద స్పూన్ తీసుకొని వేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ వేయండి, అంటే దాంట్లో నా మౌల్లో అయితే 2 టేబుల్ స్పూన్స్ పడుతుంది అంతే. సో నేను 2 టేబుల్ స్పూన్స్ వేసిన. 2 టేబుల్ స్పూన్స్ కూడా కాదు, 1.5, మరీ ఎక్కువ పట్టట్లేదు, జస్ట్ 1.5 టేబుల్ స్పూను.
కొంచెం కొంచెంగా చూసుకుంటూ వేయండి. మళ్ళీ ఎక్కువైతే బయటకు వచ్చేస్తాయి అవి కప్ కేక్స్, ఎందుకంటే బేక్ అయ్యి ఉబ్బుతాయి కదా, ఉబ్బిన తర్వాత బయటకు వచ్చేస్తాయి. సో దాంట్లో కొంచెం కిందకే వేసుకోండి, మౌల్లో కొంచెం కిందకే వేసుకోండి. మీ దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ పట్టింది అనుకోండి, 1.5 వేస్తే సరిపోతుంది. అండ్ ఇప్పుడు నేను బగోన్లో పెట్టినాను, దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసి స్టాండ్ ప్లేస్ చేసుకున్నాను. మీరు కడాయిలో అయినా చేసుకోవచ్చు, దేంట్లో అయినా మీకు కంఫర్టబుల్ దేంట్లో ఉంటే దాంట్లో చేసుకోండి. యాక్చువల్లీ నా మామూలు కడాయిలో పట్టట్లేదు, అందుకని చెప్పేసి నేను బగోన్లో చేస్తున్నాను. మీ మామూలు కనుక పడితే మీరు కడాయిలో చేసుకోండి. అండ్ ఇప్పుడు చూసారు కదా, మౌలన్లో ప్లేస్ చేశాను. లిడ్ క్లోజ్ చేస్తున్నాను. లిడ్ క్లోజ్ చేసిన తర్వాత ఒక 12 మినిట్స్ అయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే కప్ కేక్స్ రెడీ. సో ఇందాక కొంచెం పాలు తీసుకున్నాను కదా, దాంట్లో మళ్ళీ యాడ్ చేసుకున్నాను. అండ్ అన్నీ సేమ్గా యాడ్ చేశాను, కాకపోతే ఇందులో ఎక్స్ట్రా ఏం వేసానంటే కోకో పౌడర్ ఒకటి వేసారు. అది విత్ కోకో పౌడర్, ఇది వితౌట్ కోకో పౌడర్. సో ఇది విత్ కోకో, అది వితౌట్ కోకో. సో ఎట్లా చాక్లెట్ బాగుంటుందా ఇది బాగుంటుందా అని 2 చేశాను. సో మీకు ఏది నచ్చుతుందో మీరు అది చేసుకోండి. సేమ్ ప్రాసెస్, కాకపోతే కోకో పౌడర్ యాడ్ చేసిన దీంట్లో అంతే ఎక్స్ట్రా. అండ్ ఇప్పుడు మళ్ళీ తీసుకొని మళ్ళీ యాడ్ చేసి మళ్ళీ పెట్టేస్తున్నాను, చూడండి సేమ్. అండ్ చూసారు కదా, కప్ కేక్స్ రెడీ అయిపోయినాయి. చాలా చాలా యమ్మీ యమ్మీ కప్ కేక్స్ అవి. సో ట్రై చేసి తప్పకుండా నాతో షేర్ అయితే చేసుకోండి, కమెంట్ పెట్టండి కమెంట్ బాక్స్లో. అండ్ చిన్నపిల్లలకి చాలా ఇష్టమవుతుంది ఇది. అండ్ మీలో కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్. యువర్స్ రాకింగ్ శిరీష. మరో మంచి వీడియోతో నెక్స్ట్ టైం కలుస్తాను. బాయ్.